ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో కుంభమేళా భక్తి శ్రద్ధల మధ్య మొదలైంది. నేటి నుంచి మహాశివరాత్రి వరకు 48 రోజుల పాటు జరిగే అర్ధ కుంభమేళాలో తొలి రోజు 1,40,00,000 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్తరప్రదేశ్ సర్కారు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో అర్ధ కుంభమేళా మొదలైంది. మంగళవారం నుంచి మార్చి 4వ తేదీ వరకు జరిగే ఈ కుంభమేళాలో 192 దేశాల నుంచి 15 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా. ఉదయం 5:15 నుంచి సాయంత్రం 4:20 వరకు జరిగే మొదటి రాజయోగ స్నానం ప్రారంభం కాగా యూపీ ప్రభుత్వం ప్రత్యేక ఘాట్లు సిద్ధం చేసింది. ఈ స్నానాలు చేయడానికి బంగారు, వెండి పల్లకిలపై గుర్రాలు, ఒంటెలు, ఏనుగులపై అనుచరగణంతో ఊరేగింపుగా తరలివచ్చిన నాగ సాధువులు, సన్యాసులు, యోగులతో ప్రయాగ్రాజ్ సందడిగా మారింది. రంగురంగుల ముగ్గులు, పూల తోరణాలతో వీరు వచ్చే మార్గాలు స్వాగతం పలికాయి. హరహర మహదేవ్ నినాదాలతో పురవీధులు మారుమోగాయి. నదిలో వీరు స్నానాలు చేసిన తర్వాతే సాధారణ ప్రజలు పుణ్యస్నానాలు చేశారు. సాధువుల ఆశీర్వాదాల కోసం భక్తులు పోటీలు పడ్డారు. కుంభమేళా ప్రారంభమైన మంగళవారం అంటే మకర సంక్రాంతి సహా ఈ నెల 21న పుష్య పౌర్ణమి, 31న పుష్య ఏకాదశి, ఫిబ్రవరి 4వ తేదీన మౌని అమావాస్య, 10న వసంత పంచమి, ఫిబ్రవరి 16న మాఘ ఏకాదశి, 19న మాఘ పౌర్ణమి, కుంభమేళా చివరి రోజైన మార్చి 4న మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. అర్ధ కుంభమేళాకు 100 హెక్టార్ల స్థలంలో ఏకంగా ఓ టెంట్ సిటీనే యూపీ సర్కార్ నిర్మించింది. ఎన్ఆర్ఐలు, విదేశీయుల కోసం డిలక్స్, సూపర్ డిలక్స్ కాటేజీలు, విల్లాలను సిద్ధం చేసింది. ఇతర ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ల సమీపంలో బస చేసేందుకు సదుపాయాలను కల్పించింది. కుంభమేళా ప్రాంతానికి చేరేందుకు వీలుగా రవాణా ఏర్పాట్లను చేశారు. గతం కంటే భిన్నంగా ఈసారి కుంభమేళాకు పర్యాటక హంగులను అద్దారు. ప్రధాన వేదిక వద్ద లైట్ అండ్ సౌండ్ లేజర్ షోలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రోడ్లను పెయింటింగ్లతో అందంగా తీర్చిదిద్దారు. నది మధ్యలో తాత్కాలిక ద్వీపాలను ఏర్పాటు చేసి భక్తులు శ్రాద్ధ కర్మలు చేసేందుకు వీలు కల్పించారు. కుంభమేళాకు వచ్చే భక్తులు వారణాసికి కూడా వెళ్తుంటారు. రోడ్డు మార్గాల్లో వారికి ఇబ్బందులు లేకుండా నదిలోనే 60 కిలోమీటర్ల మేర ఆహ్లాదంగా ప్రయాణం సాగేలా యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ప్రత్యేక లాంచీలు, పడవలను సిద్ధం చేసింది. ఎయిర్ బోట్ సేవలను జనవరి 26 నుంచి అందుబాటులోకి తేనుంది. ఎయిర్ బోట్ గంటకు సగటున 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ లెక్కన ప్రయాగ్రాజ్ నుంచి గంటలోపు వ్యవధిలోనే కాశీకి చేరుకోవచ్చు. ఇందుకోసం కాశీలోని కాళీఘాట్, సరస్వతి ఘాట్, సుజావాన్ ఘాట్, నైవీ బ్రిడ్జిల వద్ద పడవల పార్కింగ్లను నిర్మించారు. ఈసారి కుంభమేళాలో పాల్గొంటోన్న భక్తులు అక్షయవాట్, సరస్వతి కూప్ వద్ద ప్రార్థనలు చేసుకునే అవకాశం కల్పించారు. 450 ఏళ్ల చరిత్రలో ఈ అవకాశం కల్పించడం ఇదే తొలిసారి. కుంభమేళా ఏర్పాట్ల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 2,800 కోట్లు కేటాయించింది. అయితే పనులన్నింటికీ సుమారు 4,300 కోట్లు వ్యయం కావచ్చనేది అంచనా. 2013లో జరిగిన కుంభమేళాకు ప్రభుత్వం 1,214 కోట్లు వెచ్చించడం గమనార్హం. విమానం, రోడ్డు, రైలు మార్గాల్లో ప్రయాగ్రాజ్ కు చేరుకునే భక్తులు, యాత్రికులు, పర్యాటకుల సౌకర్యార్థం తొలిసారిగా భారీ ఏర్పాట్లు చేసినట్లు యూపీ సర్కార్ ఓ ప్రకటనలో వెల్లడించింది. 71 దేశాలకు చెందిన రాయబారులు ఇప్పటికే కుంభమేళా ఏర్పాట్లు పరిశీలించారని, మేళా జరిగే త్రివేణి సంగమం వద్ద ఆయా దేశాల జాతీయ జెండాలను ఎగరవేస్తారని పేర్కొంది. కుంభమేళాకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రయాగ్రాజ్, ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్కతా మధ్య ఎయిర్ ఇండియా ప్రత్యేక విమాన సర్వీసులు నడపనుంది. అలాగే ఢిల్లీ, ప్రయాగ్రాజ్ మధ్య రోజూ విమానాలు నడపనున్నట్లు స్పైస్ జెట్ ప్రకటించింది. రైల్వే శాఖ 800 ప్రత్యేక రైళ్లను నడపబోతోంది. 700 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను చేపట్టింది. కుంభమేళా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక యాప్ను ప్రారంభించింది. ఈ
ఈసారి కుంభమేళాకి అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. భక్తులు నది దగ్గరకు వెళ్లేటప్పుడు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ ని మళ్లించేందుకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. మేళా జరిగే 3200 హెక్టార్లలో నిఘా కోసం 1000 సీసీ కెమెరాల్ని అమర్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తున్నారు. మొత్తం 20,000 మంది పోలీసులు భద్రతా విధులు నిర్వహించబోతున్నారు. వాళ్ళంతా శాకాహారమే తింటారని, మద్యం జోలికి వెళ్లరని యూపీ పోలీస్ విభాగం తెలిపింది.